హరి ఓం నమో వెంకటేశాయ నమ. యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంచలు. హరే రామ హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే. ఒక వ్యక్తి ధర్మపరుడు. ఆ వ్యక్తి వచ్చి, అయ్యా మీరు ఈ పెద్దల మాట నమ్మకండి, వీళ్ళంతా కూడా మోసం చేస్తారు అట్లా ఇట్లా అన్నారు. అంటే మీరు మాట్లాడద్దండి, మీరు కూర్చోండి, నాకు తెలుసు ఎవరు మోసగాళ్ళు ఎవరు మోసగాళ్ళు కాదు అని చెప్పన్నాడు. అలా అన్న తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క పేదల భూముల విషయంలో మాట్లాడుతున్నారో అప్పుడు అందులో నుంచి ఒక వ్యక్తి పైకి లేచి, ఇది చాలా మనం ప్రస్ఫుటంగా ఉండేటువంటి ఒక చట్టాన్ని ఏర్పాటు చేయాలి అన్నారు. మనం ఏర్పాటు చేసే చట్టం అనేది ఎప్పుడు ఎక్కడ రాజ్యం అంతా ఒకే చట్టాన్ని ఆచరించాలి, ఇప్పుడు కాదు అన్నారు. ఎందుకు వాళ్ళు కాదని నెగ్లిపోయాడు, ఎందుకు ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ, ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు కాదని లేదు. అది సరే ఆ చట్టాన్ని ఏర్పాటు చేసి అందరూ అతనికి అన్ని విధాల అనుకూలంగా చెప్పేస్తారు ఆడవాళ్ళంతా. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఎవరికి, ఈ పెద్దంతానికి. మన ఆడవాళ్ళు, మన భార్యలు, మన తోబుట్టువులు వీళ్ళందరూ మనకి వ్యతిరేకంగా చెప్తున్నారు అని వాళ్ళకి అర్థం కాలేదు. కానీ జరిగింది, అయిపోయింది. అయినట్టుగా కొన్ని శాసనాలు చేసుకున్నారు. ఏ పేదవాడున్నాడు, ఎటువంటి ధనిక స్థితిలో లేని, ఎటువంటి సరైనటువంటి ఉపాధి లేకుండా, జీవనోపాధి లేకుండా రైతులు, వాళ్ళకి పంటకు తగినటువంటి ఆదాయము, ఇవన్నీ పెత్తందారు దోచుకుంటున్నంతా కూడా వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి భార్యలకి ఏం చెప్పాడు నేగుందరాయనుడు, ఒక సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళకి తెలియకుండా రహస్య సమావేశం. చూడమ్మా, పాపము పుణ్యము అనేది రెండు ఉంది. మీ భర్తలు పాపకర్మలు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు భయపడి గమనున్నారు. భయపడి నెమ్మదిగొండిపోవడం వల్ల వాళ్ళు పాపాలు చేసుకుంటూనే పోతున్నారు. ఈ పాపాలు చేయడం వల్ల ఈ పాపకర్మలు మీకు చుట్టుకుంటాయి, తర్వాత మీ పిల్లలకు కూడా చుట్టుకుంటాయి అని వాళ్ళతో వాళ్ళకు ఒక చిన్న మాటలు బాగా ఉపదేశించాడు. ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే మీరు దైవానికి దగ్గర అవుతారు, లేదంటే దగ్గర కారు అని చెప్పి. అప్పుడు అందరూ ఇద్దరు ముగ్గురు భార్యలు లేచి, ఆడవాళ్ళు లేచి, అయ్యా అధికారి గారు, మా భర్తలు వాళ్ళని మోసం చేయడం పాపం కదా, వాళ్ళకి అన్యాయం చేయడం న్యాయం కాదు కదా, వాళ్ళ మాటలు మేము కాదనడం ధర్మపత్నిగా మా యొక్క బాధ్యత వదులుకున్నట్లే కదా, వాళ్ళు తెలియకుండా చెప్పుకుంటా మేము ఇలా చేస్తే మీ మాటలు విని మేము ఏదైనా పాపం వస్తుందా అని అన్నారు అర్జునుడి మారిగా. అర్జునుడిలాగా అన్నారు. అంటే ఎక్కడ ధర్మాన్ని నిలపాలో అక్కడ ధర్మానికి అనుకూలంగా ఉండాలి. ధర్మం నిలపలేని చోట వెళ్ళి ధర్మాన్ని కాపాడాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళి ధర్మాన్ని ఎందుకు మనం కాపాడాలి, మనకు పాపం వస్తుందేమని భయపడితే ఏమవుతుంది? అప్పుడు యోగేంద్రుడు ఒక మాట అన్నాడు, అమ్మా మీ భర్తలు భవిష్యత్తులో అనేక రోగాల బారిన పడవచ్చు. ఎందుకు? ఈ కర్మలు అనేవి వదలవు. ఈ పాపాల బారిన పడిన వాడు మీకు గతంలో కూడా అనేక మంది చూసి ఉంటారు. నేను అనుభవంతో చెప్తున్నాను, మీ గ్రామానికి మేలు జరుగుతుంది. అందరు సుఖంగా ఉన్నప్పుడు, అందరూ రైతులు ఆనందంగా పంటలు పండించుకున్నప్పుడు, అందరు పని వాళ్ళు సరైనటువంటి కూలి ఆదాయం దొరికినప్పుడు మీకు పుణ్యం వస్తుంది, మీ భర్తలకు కూడా పుణ్యం వస్తుంది. అది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మగవాళ్ళు సహజంగా కొంచెం మూర్ఖత్వంలో ఉంటారు, ఆడవాళ్ళది ఏమంటారు. నేను అలా ఇలా చెప్పి ఎలాగో మిమ్మల్ని ఇక్కడ ఎందుకు మెంబర్లుగా చేశాము అంటే, సభ్యులుగా చేర్చాము అంటే, మీకు సభ్యత్వం, సమాజం, సంస్కారం ఇవన్నీ కూడా సభ్య సమాజంలో ఏం చేయాలో అవన్నీ మీకు ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇంటిని చక్కబెట్టేవాళ్ళు ఊరిని చక్కబెట్టలేరా? పెట్టగలుగుతారు అని బాగా ఎప్పుడైతే ఈ మాటలు చెప్తున్నాడో, భగవంతుడి దైవానికి అనుకూలంగా వెళ్తారు మీరు అని చెప్పడంతో వాళ్ళంతా ఆనందం సంతోషించారు. ఆ బలహీనంగా ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా మారిపోయారు. ఇలా జరిగింది. చూసారా? ఈ విధంగా ఎక్కడ ధర్మం ఆచరించాలో అక్కడ ఆచరణ కూర్చుంటే ఏమవుతుంది? అధర్మం పెరిగిపోతుంది. అధర్మం పెరిగినప్పుడు ఏమవుతుంది? అనేక మంది హింసించబడతారు, దుర్మార్గమే పరిపాలించబడుతుంటుంది, దుర్మార్గులే పైకి వస్తూ ఉంటారు. అర్జునుడికి ఈ విషయం తెలియదు. కానీ అతను ఎక్కడికి ఒక మానసికమైన సంక్షోభానికి వెళ్ళిపోయాడు. ఎంత సంక్షోభం? బంధువులు చంపాలి లేదా మిత్రులు చంపాలి, ఎందుకు చంపాలి, ఇట్లాంటి రాజ్యం నాకెందుకు అని తన స్వార్థ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నాడు. అక్కడ
తన స్వార్థం, తన గురించి స్వార్థం పడుతున్నాడు. ఏం స్వార్థం అది? చంపితే పాపం వస్తుందేమో నాకు, వీళ్ళంతా చంపేస్తే మహాపాతకం అంటుకుంటుంది, ఈ కుల ధర్మాలు నశిస్తాయి. కుల ధర్మాలు అంటే ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా, కుల ధర్మాలు సనాతనమైనవి. ఈ కుల ధర్మాలు యుద్ధాలు జరిగితే వర్ణ సంకరణం ఏర్పడవచ్చు. ఇలా లేనిపోనివన్నీ వల్లిస్తున్నాడు. అది ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు అనుసరించాలి? పరిపాలించేవాడు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నప్పుడు ఇవన్నీ మనం చెప్పుకుంటూ తిరగచ్చు. కానీ దుర్మార్గుల దృష్టిని పరిపాలిస్తున్నప్పుడు మనం అయ్యో పాపం అనుకుంటా కూర్చుంటే వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు? అయ్యో పాపం అనుకుంటున్నారు వీళ్ళు, వీళ్ళ వ్యక్తిని మన పెత్తనం చెలాయించవచ్చు, వీళ్ళని ఏమన్నా చేయొచ్చు అని చెప్పిన అబద్ధాలే చెప్తూ, చేసిన మోసాలే చేస్తూ, ఎవరెవరు వ్యతిరేకంగా వాళ్ళతో భయపెడుతూ, వాళ్ళు అనేక విధంగా భీతిపడేలాగా చేసి, భయకంపితులు చేసి, ధర్మాన్ని అనేదాన్ని మాట నోట్లో రానికుండా కట్టుదిట్టి చేసేస్తారు. ధర్మం, న్యాయం, సత్యం, దయ, జాలి, కరుణ ఇలాంటివి ఏవి రాకూడదు. వచ్చినాయంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఎవరు ఆ మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళని ఏం చేయాలో పని చేసేస్తారు. ఇట్లా అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడం ఒక రాజు బాధ్యత అని అర్జునుడికి తెలియకుండా పోవడమే ఇక్కడ ఈ యొక్క విషాద యోగం. విషాదం ఏమంటే అర్జునుడు చెప్పేది విషాదం కాదు, ధర్మాన్ని పరిరక్షించుకుంటా పరమాత్మకు మాట ఇచ్చి దాన్ని ఆచరించలేకపోవడం విషాదం కదా. మాట ఇస్తాము, మాట కట్టుబడకపోతే అక్కడ అమాయకులు శిక్షించబడతారు, అమాయకులు బాధించబడతారు. ఇది విషాదం కదా. అది విషాదమా, ఇది విషాదమా? అర్జునుడు ఒక్కడు బాధపడేది విషాదమా, లేక ఇంతమందిని బాధపడి ఇంతమందిని హింసించడం విషాదమా? కనుక విషాదం ఏది అనేది ఈ యొక్క విచక్షణ జ్ఞాన పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కనుక ఇక్కడ అర్జునుడు అలా భయపడడానికి పరమాత్మ నవ్వుతున్నాడు. ఏం జవాబు చెప్పడం లేదు ఆయన, ఇప్పుడు చెప్పడు. ఎందుకంటే నీలో ఇంకా ఏమేమి బయటితనం, ఎన్నెన్ని భయాలు ఉన్నాయో, నీలో ఎన్నెన్ని పిరికితనాలు ఉన్నాయో, ఎన్నెన్ని బలహీనతలు ఉన్నాయో అన్నీ బయటపెట్టు, తర్వాత చూస్తాను పరమాత్మ. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. సృష్టిలో అనంతమైన జ్ఞానం ఉంది. ఈ అనంతమైన జ్ఞానానికి అనేక వేరే 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 నాగరికతలు కలిసి ఉండొచ్చు, వేరే నాగరికతలు ఉండొచ్చు. కానీ అన్ని నాగరికతల కల్లా హైందవ సనాతన నాగరికత అనే దాంట్లో ఉండే జ్ఞానం అన్ని జ్ఞానాలకు మూలం, అన్ని జ్ఞానాలకు వేర్లు వంటివి, అన్ని జ్ఞానాలకు వేర్లు వంటివి. అక్కడి నుంచి వచ్చిన వృక్షాలే ఇతర జ్ఞానాలు అని చెప్పడానికి ఈ యొక్క భగవద్గీత ఒక మంచి గొప్ప ఉపదేశం. అంటే మీ మనస్సులో ఉండే పొరలు అట్లా అట్లా తొలచి, మనసుకు కమ్మినటువంటి అజ్ఞాన పొరలను తుడిచివేసేసి జ్ఞానాన్ని తెప్పించి ఎప్పుడు ఏం చెయ్యాలో ఆ పని చెయ్యి అని చెప్పడమే ఈ యొక్క గీతలో ఉండే సారాంశం. జై ఓం నమో నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని. ఓం శాంతి శాంతి శాంతి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.